రాజగోపాల్ రెడ్డి గారికి మంచి పేరున్న నాయకుడు అని చెప్పి గుర్తింపున్న నాయకుడు. ఇటువంటి వ్యక్తి ప్రజాసేవలో ఉంటే ప్రజలు బాగుపడతారు అనే నమ్మకం ఈ మునుగోడు ప్రజల్లో స్పష్టంగా కనబడుతూ ఉన్నది. పార్టీలకు అతీతంగా కూడా చేస్తున్నాను. అందులో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన 100% తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే అప్పులు లేని తెలంగాణగా మారుతుందని చెప్పి ఈరోజు ప్రజలకు ప్రగాఢమైన విశ్వాసం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపించాలని చెప్పి ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. అందులో భాగంగా ఇది సెమీఫైనల్, కేసీఆర్ గారిని ఇంటికి పంపించే సెమీఫైనల్ ఇది. ఈ సెమీఫైనల్లో ఖచ్చితంగా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి ఎంబడి పువ్వు గుర్తు ఎంబడి ఉన్నారు. ఈ విధంగా లేదు, మేము గ్రామాన తిరుగుతూ ఉంటే ఊరోళ్ళు కదా ఏం తెలియదు, నేను శాసనసభ్యుని, నేను మంత్రిని, మీ ఊరికి వచ్చిన మీకు ముఖ్యమంత్రి అది చేస్తాడు ఇది చేస్తాడు, నేను రికమెండేషన్ తీసుకొని పోతా అంటే కూడా ప్రజలు నమ్ముతలేరు. గ్రామాలలో ఉన్న నిజంగా ఓటర్లు వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేయాలి. ఈరోజు ఎవరు రాజీనామా చేస్తే మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు. పూర్తిగా మంత్రులు పూర్తిగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక బూత్ చొప్పున 2 బూతుల చొప్పున ఇన్ఛార్జ్ తీసుకొని ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న గ్రామాలల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే మునుగోడులో ఉన్నటువంటి మునుగోడులో ఉన్నటువంటి మొత్తం పూర్తిగా గ్రామాలలో ఉన్న ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా పట్టణం నుంచి లిక్కర్ బాటిల్ కొనుక్కొచ్చి సాక్షాత్తు మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న గ్రామస్తులకు గ్లాసులు పట్టి పెగ్గు పోసి సోడా నీళ్లు కలిపి వాళ్ళకి తాగిపిస్తూ ఉంటే గ్రామ ప్రజలు అరే ఏందిరా, ఒక ఎమ్మెల్యే ఎంత దిగజారి మాకు ఈ విధంగా సేవలు చేస్తున్నాడు, ఒక మంత్రి ఎంత దిగజారి మాకు ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నాడు, ఆఖరికి కలిపి నోట్లో బుక్క పెట్టే పరిస్థితి వస్తూ ఉన్నది, ఏంది సిగ్గులేని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళంతలో వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారు. మరి ఈరోజు నిజంగా చెప్తున్నా, ఒక్క విషయం మాత్రం స్పష్టం చేస్తున్నా, ఇది టీఆర్ఎస్ పార్టీ అంటేనే తాగుబోతు పార్టీ కండువా అని చెప్పి నేను ఆల్రెడీ హైదరాబాద్ కౌన్సిల్ మీటింగ్లో వీళ్ళకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఒకటే తక్కువ, మునుగోడు ఓటర్లకు వాళ్ళు చేసేది ఒకటే తక్కువ, ఒక వ్యభిచారం ఒకటే తక్కువ ఉన్నది వాళ్ళకు. ఎందుకంటే మందు కోసి తాగిపిస్తున్నారు, భోజనాలు కోళ్ళు యాటలు కోసి భోజనాలు పెడుతున్నారు, ఆఖరికి చేతులలో పెగ్గు పెట్టి మరీ తాగిపిస్తూ ఉన్నారు. ఇది ఒక వ్యభిచారం ఒక్కటి తక్కువ ఉంది. సిగ్గులేని ఎమ్మెల్యేలారా మంత్రులారా, అంత దిగజారి తెలంగాణ ప్రజల పరువు తీయకండి. నల్గొండ బిడ్డలంటేనే పోరాట పటిమ ఉన్న బిడ్డలు. నల్గొండలో మీ తాగుడుకు మీ తిండికి అమ్ముడు ఓరు. స్పష్టమైన మెజార్టీ ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారి పువ్వు గుర్తు మీద ఓటేసి మాత్రం 100% గెలిపిస్తారు. ఎందుకంటే చదువుకోని వాళ్ళు ఊర్లో వీళ్ళకి మేము డబ్బులు ఇస్తే మేము మందు వస్తే వేస్తారులే ఓట్లు అనే రోజులు పోయినాయి. ఈరోజు ఏ గ్రామాలలో చూసినా కూడా స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి గారి గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ప్రజలు బ్రహ్మాండంగా చెప్పుకుంటా ఉన్నారు. సాక్షాత్తు లక్ష్మీ పూజ చేసుకున్న దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసుకున్న సందర్భంగా చాలామంది ప్రజలు మేము లక్ష్మీ అమ్మవారు కూర్చున్న కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా మాకు స్పష్టంగా మా భారతీయ జనతా పార్టీ పట్టణం నుంచి వచ్చిన అన్న సుదర్శన్ అన్న ఈ ప్రాంత ఇన్ఛార్జిగా భారతీయ పట్టణం నుంచి వచ్చిండు. బ్రహ్మాండంగా యువకులను అందరినీ వెంబడేసుకొని డోర్ టు డోర్ తిరుగుతున్న సందర్భంగా నేను ఈరోజు అన్నను చూసి ఆగడం జరిగింది. అనుకోకుండా ఈ గ్రామానికి రావడం జరిగింది. నాకు నిజంగా కూడా అదృష్టం అనిపించింది. ఎందుకంటే ఈ గ్రామ ప్రజలు కూడా ఎంత స్పష్టంగా ఇప్పుడు మీ మైక్ ముందు చెప్పారు. ఎన్ని కళ్ళబొల్లి మాటలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్ని చెప్పినా కూడా మేము ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తాం.